హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రైట్, మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. టీచింగ్, నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు చాలా ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, తర్వాత దేని నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ పోస్టులు ఎన్ని, కేటగిరీ వైజ్ ఎన్ని, అలాగే ఎవరు ఎలిజిబుల్ కాదు, సాలరీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, పూర్తి ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో క్లియర్గా మీకు అందిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ అందించిన విషయాల తర్వాత ఇంకేమైనా ఉండిపోయి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇస్తే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ చేసి వీడియో రూపంలో మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. రైట్, ఈఎంఎస్లో నోటిఫికేషన్ అన్నాం. మరి దేనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మొత్తం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించినవి. సో దీనిలో ప్రిన్సిపల్కి సంబంధించిన టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 222 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ, ఓకే, మాస్టర్ డిగ్రీతో పాటు 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పీజీటీ పోస్టులేమో 1460 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పీజీ ఉండాలి, రిలవెంట్ సబ్జెక్ట్ ప్లస్ బీఎడ్. నేను పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసేటప్పుడు నాది పీజీలో ఇంగ్లీష్ ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ లేదు పీజీటీ మ్యాథ్స్కి అప్లై చేసేటప్పుడు పీజీలో మ్యాథమెటిక్స్ ఉండాలి. ఇలా కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ అయి ఉండాలి, మాస్టర్ డిగ్రీ. అలాగే టీజీటీ, ఈ టీజీ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్కి టోటల్గా 3962 పోస్టులు ఉంటే దీనికి బ్యాచులర్ డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉండాలి. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ రిలివెంట్ సబ్జెక్ట్, ఎక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ రిలివెంట్ సబ్జెక్ట్ అని మెన్షన్ చేశారు, చూసుకోండి. సో టీజీటీ నేను ఇంగ్లీష్కి అప్లై చేసేటప్పుడు నాలో గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ ఉండాలి ప్లస్ బీఎడ్ ఉండాలి. అలా దాని గురించి ఫర్దర్ వీడియోలో నేను ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, వీటికి టోటల్గా 314 పోస్టులు అయితే బ్యాచులర్ డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ అండ్ పీజీలో కావాలి. దీనికి సంబంధించిన సాలరీ కూడా ఎంత అనేది ఎక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోండి, ఓకేనా. అలాగే లైబ్రరీలో టోటల్గా 124 ఉంటే దాంట్లో బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ BLIC చేసిన వారు దీనికి ఎలిజిబుల్. ఒకవేళ MIL చేసినా కూడా ఎలిజిబుల్. ఫీమేల్ స్టాఫ్ నర్స్, సో టోటల్గా 550 పోస్టులు ఉన్నాయి ఫీమేల్. ఈ స్టాఫ్ నర్స్ అనేది 550 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ డిప్లొమా నర్సింగ్ చేసిన వారు ఎలిజిబుల్, లేదా డిగ్రీ చేసిన వారు కూడా, అంటే నర్సింగ్లో డిగ్రీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. అకౌంటెంట్ టోటల్గా 61 పోస్టులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో దీంట్లో బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అకౌంటెంట్కి అంటే బీకామ్ చేసిన వారు ఎలిజిబుల్ ఇక్కడ, ఓకే, బీకామ్ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్నారు, టోటల్గా 228 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేసి ఎక్కడ మెన్షన్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులు ఉన్నాయి. సో క్లాస్ 12th విత్ రిలవెంట్ సబ్జెక్ట్, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే హాస్టల్ వార్డెన్కి 635, ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు, ఓకే. అయితే ప్రిన్సిపాల్కి టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయమ్మా? 116. ఓబీసీలు ఎన్ని ఉన్నాయి టోటల్గా? అక్కడ ఇంతకుముందు మనమే టోటల్ పోస్టులు చెప్పాం, ఇక్కడ చూడండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్ 225లో మొత్తం ఉన్నాయి. అలాగే విజువల్ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, లోకల్, సో టోటల్గా ఇలాగా PHC కేటగిరీ ఉన్నటువంటి పోస్టులు. సో దీని ప్రిన్సిపల్కి సంబంధించినవి డీటెయిల్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు పీజీటీకి సంబంధించినటువంటి డేవిడ్ ఇక్కడ క్లియర్గా మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో టోటల్గా ఇంగ్లీష్కి సంబంధించిన 112 పోస్టులు ఉంటాయి. ఇక్కడ యూఆర్ అన్రిజర్వ్డ్ అనేది 47, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ, ఓకే, నాన్ క్రిమినల్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓబీసీకి 30, ఎస్సీకి 16, ఎస్టీకి 8, అలాగే విజువల్ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఓకే, ఎల్డి, టోటల్గా అదర్స్, మొత్తం ఇలా ప్రతి ఒక్క దానికి ఎవరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో అలా
టోటల్గా 1460 పోస్టులు ఉంటాయి. ఏ కమ్యూనిటీలు ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో ఇవన్నీ పీజీటీకి సంబంధించినటువంటి హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, సో వీటికి సంబంధించిన పీజీటీ పోస్టుకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూస్తుంటే ఇది టీజీటీకి సంబంధించినవి. టీజీటీలో ట్రైనడ్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బికి ఎక్కడ ఉంటుంది. సో గ్రూప్ ఏ అంటే గ్రూప్ ఏకి సంబంధించి టీచింగ్, గ్రూప్ బి నాన్ టీచింగ్. నాన్ టీచింగ్ అంటే వేరే, కానీ ఇది టీచింగ్ కింద వస్తుంది, కానీ దాన్ని మిస్సెలేనియస్ పోస్ట్ కింద మనం తీసుకుంటాం. ఈ టీజీటీలో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ టోటల్ 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి టీజీటీలో. అయితే దీంట్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2550 పోస్టులు ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ ఒక్కొక్క కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడితే టీజీటీ ఇంగ్లీష్, సో టోటల్గా 395 పోస్టులు ఉంటే అన్రిజర్వ్డ్ 162, ఈడబ్ల్యూఎస్ 39, ఓబీసీ 80, ఎస్సీ 63, ఎస్టీ 11, అలాగే 4415 ఇది పిహెచ్కి సంబంధించినవి. ఇక్కడ మ్యూజిక్, ఆర్ట్ అండ్ పీటీ మేల్, పీటీ ఫిమేల్, లైబ్రరీయన్ చూడండి. టోటల్ లైబ్రరీలో 124 పోస్టులు ఉంటాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 52, అంటే ఇది ఓపెన్ కేటగిరీకి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ వీటికి సంబంధించిన టోటల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు టీచింగ్కి సంబంధించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాన్ టీచింగ్కి సంబంధించినవి టోటల్గా ఇది లాంగ్వేజ్కి సంబంధించినవి. అయితే కొంతమంది లాంగ్వేజ్ ఎవరు రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఈ రీజనల్ లాంగ్వేజ్లో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా హిందీ అనేసి. సో ఆ ప్లేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒడియా ఉన్నారు, తెలుగు ఉన్నారు. మన 2 రాష్ట్రాల్లో ఒడియా, తెలుగు, ఉర్దూ, ఓకే, ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అయితే మనకి లేదు. మన రాష్ట్రంలో ఇక్కడ ఒడిశాలో ఉన్నవారు ఉంటారు, ఇక్కడ తెలుగు, ఉర్దూ, ఇది మన 2 రాష్ట్రాలు మనం అప్లై చేసాం. ముందు తెలుగు గురించి మనం మాట్లాడితే టోటల్గా 44 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్లో 20, అలాగే ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 9 ఉంది, ఎస్సీ 10, ఎస్టీ 2, తర్వాత ఇవన్నీ పిహెచ్కి సంబంధించినవి. టోటల్ దీస్ ఆర్ ది. ఓకేనా, సో ఇవి క్లియర్గా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇది నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంతవరకు మనం టీచింగ్కి సంబంధించి తెలుసుకున్నాం. ఇప్పుడు నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు ఇక్కడ టోటల్గా 6 కైండ్స్ పోస్టులు ఉంటాయి. ఈ 6 కైండ్స్ పోస్టులో హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫిమేల్, ఓకే, తర్వాత ఫిమేల్ స్టాఫ్ నర్స్, తర్వాత అకౌంటెంట్, జూనియర్ సెక్రటరీ, ల్యాబ్ అటెండెంట్. ఈ హాస్టల్ వార్డెన్ ఫిమేల్ అయితే ఎక్కడ చూడండి 289 టోటల్గా ఉంది. మేల్గా అయితే 364 ఉంది. తర్వాత ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. సో ఇలా టోటల్గా. తర్వాత ఎవరు ఏ కమ్యూనిటీలో ఎక్కడైనా పోస్టులు ఉన్నది మనం క్లియర్గా ఇక్కడ బోర్డులో చూడగలుగుతున్నాం. సో మీరు స్కిప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, మరి ఇప్పుడు నాన్ టీచింగ్కి సంబంధించినవి టీజీటీ, పీజీటీ అన్నీ చూసాం కదండి. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వీడియో చేయాలంటే మీకు ఏ వీడియో అయితే కావాలనుకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్ దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం టీజీటీ గురించి చేసామనుకోండి. టీజీటీ గురించి చేస్తే ఈ టీజీటీలో ఉంటే క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే అప్లై డేట్, సిలబస్, సో ప్రతి ఒక్క డీటెయిల్ గురించి నేను చేసి అందిస్తాను. మీకు ఏ వీడియో ముందు కావాలంటే ఆ వీడియో చెప్పండి. అప్లికేషన్ ఫీజు అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది నా. ఓకే, ఫీమేల్కి ఉండదు, ఎస్సీకి ఉండదు, ఎస్టీకి ఉండదు. ఓకేనా, ప్రాసెసింగ్ ఫీజ్ సో మనం చూసాం దానికి ఉన్నటువంటి ప్రాసెసింగ్ ఫీజ్. మేడం పేమెంట్ మనం ఆన్లైన్ ద్వారా చేయవచ్చు, డెబిట్ క్రెడిట్ కడతారు. ఫీజ్ పేమెంట్ సో 500 ఉంటుంది. 2-3 దానికి సంబంధించిన పర్టికులర్ పోస్ట్కి వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పోస్ట్కి ఏ విధంగా సెలక్షన్ చేస్తారనేది తెలుసుకుందాం. టీజీటీకి సెలక్షన్ ప్రాసెస్ ముందు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది 3 hours. ఓకే, ఈ 3 hours ఏంటంటే ఉంటుంది జనరల్ అవేర్నెస్, రీజనింగ్, టీచింగ్ ఎప్టిట్యూడ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఐసిటీ నాలెడ్జ్, ఎన్ఈపి 2 ఇవి 3 hours ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్స్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ ఆర్ హిందీ. మన తెలుగు వాళ్ళు అయితే మనం ఇంగ్లీషే మనం చూస్ చేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్, సో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళకి లాంగ్వేజ్ కాంపిటెన్స్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
ఫైనల్ అపాయింట్మెంట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. పీజీటీ కూడా అంతే. సో రిటర్న్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్ రిటర్న్ ఎగ్జామ్, తర్వాత వీళ్ళకి టైప్ రైటింగ్ అనేది టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. రైట్, ఇప్పుడు లేబ్ అటెండెంట్స్ చూద్దాం. వీళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. హాస్టల్ వార్డెన్కి రిటర్న్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. డ్రైవర్కి రిటర్న్ ఎగ్జామినేషన్, అలాగే వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ మిస్సెలినియస్ ఏదైతే ఉన్నాయో మనం ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరియన్, ఓకే లైబ్రరీన్ వీటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంతే, మరి ఏంటి ఉండదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి మరియు ఇంటర్వ్యూలో వచ్చిందో ఎక్కువ మార్క్స్ వచ్చిందో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వారు నేమ్స్ ఉంటుంది, వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఇక్కడ ఏజ్ గురించి మనం మాట్లాడతాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి మనం అప్లై చేయాలని కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి చూద్దాం. సో పోస్ట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, టీజీటీ ఆర్ట్కి అప్లై చేసిన వారికి ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 years ఉండాలి. దానికి రిలాక్సేషన్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ అయితే ఉంటుంది. టీజీటీకి కూడా 35 years, పీఈటీ కూడా 35 years, లైబ్రరీని కూడా 35 years. దీనితో పాటు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో టీజీటీ ఆర్ట్ గేట్ ఉండాలి, బ్యాచులర్ డిగ్రీని ఫైన్ ఆర్ట్స్ అనే సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, సో వీళ్ళకి దీంతో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, డిజైరబుల్ 3 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మరి మ్యూజిక్కి సంబంధించిన బ్యాచులర్ డిగ్రీ మ్యూజిక్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వాటిలో 50% పాస్ అయి ఉండాలి. పీఈటీ మేల్కి అప్లై చేసిన వారు బ్యాచులర్ డిగ్రీలో పీఈటీ కంప్లీట్ చేసి బీపీటీ దాంట్లో అట్లీస్ట్ 50% ఉండాలి. ఓకేనా, లేదా వీళ్ళకి డిజైరబుల్ అట్లీస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ ఉండాలి. ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్స్ స్కూల్, రెసిడెన్షియల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైబ్రరీకి ఎసెన్షియల్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో లైబ్రరీకి ఎవరికైతే బిఎల్ఐసి చేసిన వారు ఎలిజిబుల్, లేదా బ్యాచులర్ డిగ్రీ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ అన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో బిఎల్ఐసి చేసిన వారు ఎలిజిబుల్, ఎంఎల్ఎస్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. సో ఇక్కడ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనే అప్లికేషన్ ఎప్పటి నుంచి అవుతుంది, September 19 నుంచి October 23 వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో ఉంటుంది, నాట్ కంప్యూటర్ బేస్డ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ డేట్ ఇవి అనౌన్స్మెంట్ చేయలేదు, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్లో 9 to 12 ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ 3 to 6 PM ఉంటుంది. అలా 2 షిఫ్ట్ల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈఎంఎస్ స్కూల్ నోటిఫికేషన్. ఇప్పుడు అర్థమైంది. దీని నుంచి ఇప్పుడు మనకి సంబంధించినటువంటి టీజీటీ అండ్ పీజీటీ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫర్దర్ వీడియోలో మీకు అందిస్తాను. అంటే ఎలిజిబిలిటీ, ఏజ్, క్వాలిఫికేషన్, అప్లికేషన్, అప్లై డేట్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, సెలక్షన్ ఎలా చేస్తారు, సిలబస్ ఎలా ఉంటుంది, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీడియోలో నేను అందించడానికి ప్రయత్నిస్తున్నాను. సో వీడియో ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది కదా, దయచేసి అందరికీ షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. రైట్, వీటికి సంబంధించిన మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీ యొక్క డౌట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.